నమస్కారం. తలంబ్రాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రేమ, విశ్వాసం, ఓర్పు, సహనముల సంగమం వివాహం. అటువంటి వివాహానికి సంబంధించి అన్ని కులాల వారికి సేవలు అందిస్తున్న సంస్థ హిందూ వెడ్లాక్. హిందూ వెడ్లాక్ నిర్వాహకురాలు జొన్నలగడ్డ జ్యోతి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం అమ్మా. తలంబ్రాలు కార్యక్రమానికి స్వాగతం అండి. జ్యోతి గారు, మరి ముందుగా మీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమం వివరాలు తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. మనము కాత్యాయని వ్రతాలను నిర్వహిస్తున్నాము. మాఘమాసంలో మనం ఈ కాత్యాయని వ్రతాన్ని నిర్వహిస్తాము. ఏ తేదీ రోజు మనం నిర్వహించేది అన్నది మన ప్రేక్షకులకు మళ్ళీ మన కార్యక్రమంలో తెలియజేద్దాం. మాఘమాసంలో మటుకు మనము ఈ కాత్యాయని వ్రతాన్ని వివాహము ఆలస్యమైతున్నటువంటి యువతీ యువకుల కోసం దీన్ని నిర్వహిస్తున్నాము. ఇటు మన జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, హిందూ వెడ్లాక్ లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, అసలు రిజిస్టర్ చేసుకుని వాళ్ళు కూడా ఈ కాత్యాయని వ్రతాల కోసం వివరాల కోసం మన సంస్థని సంప్రదించవచ్చు. ఎందుకంటే ఈ కాత్యాయని వ్రతాన్ని చేసుకోవటం వల్ల జాతకంలో వివాహానికి ఆటంకంగా ఏదైనా దోషం ఉంటే కనుక అది తొలగిపోతుంది. శ్రీకృష్ణ పరమాత్మని చేరుకునేటప్పుడు రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెయ్యి అందుకునేటప్పుడు ఈ కాత్యాయని వ్రతాన్ని నిర్వహించింది. పైగా ఏంటి, ఈ కాత్యాయని వ్రతాన్ని చేసినందువల్ల మనకి ఎక్కడో తెలియకుండా ఎక్కడైనా కుజదోషం ఉన్నప్పటికీ కూడా ఆ ఫలితము దీని వల్ల నివారింపబడుతుంది. కాబట్టి కాత్యాయని వ్రతం చేసుకుంటే త్వరగా వివాహాలు అవుతాయి. అలాగే మనము మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా రజోదోషం పోగొట్టుకోవడం కోసం మనం ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటాము. కాబట్టి ఎవరికైతే ఆవశ్యకత ఉంది అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి దీని యొక్క వివరాలు తెలుసుకోవచ్చు. పైగా ఏంటి, మనం ఒక వ్రతాన్ని మన ఇంట్లో చేసుకున్నాం అనుకోమ్మా, ఒక రకమైనటువంటి ఫలితం ఉంటుంది. అదే ఒక దేవాలయంలో చేశామనుకోండి, ఆ ఫలితం 10 రెట్లుగా ఉంటుంది. కాబట్టి మన ఆడపడుచులందరూ కూడా ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని పొందాలన్నటువంటి సదుద్దేశంతో మనం ఈ లక్షవర్తి నోముని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నామమ్మా. కాబట్టి ఎవరికి ఆవశ్యకత ఉన్నా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మరి విన్నారు కదా, మరి మీరు కూడా నేరుగా సంప్రదించే వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఫోన్ ద్వారా కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. జ్యోతి గారు, మరి జ్యోతి మ్యాట్రిమోనీలో కానీ లేదా హిందూ వెడ్లాక్ లో కానీ మరి ఎవరైతే ఆసక్తి ఉన్నారో రిజిస్టర్ ఫ్రీగా చేసిన అవకాశం ఉంటుందంటారా? అంటే అది జ్యోతి మ్యాట్రిమోనీ అయి ఉండొచ్చు, హిందూ వెడ్లాక్ అయి ఉండొచ్చు. ఈ రెండిట్లో కూడా మనం ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చమ్మా. ఫ్రీగా రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన ఎవరైతే మా సంస్థల్లో, అంటే మనం దాదాపు 3 సంవత్సరాల బట్టి ఇన్స్టెంట్ మ్యారేజెస్ అని ప్రీమియం మెంబర్షిప్ అనేసి సంవత్సర కాలాన్ని బట్టి మనం నిర్వహిస్తూ ఉన్నాము. ఎవరైతే మన దగ్గర ఇన్స్టెంట్ మ్యారేజెస్ కి మరియు ప్రీమియం మెంబర్షిప్ కి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉచితంగా రిజిస్టర్ చేసుకున్నటువంటి వారి వివరాలు చూసే అవకాశం ఉంది. పైగా మన దగ్గర రిజిస్టర్ చేసుకున్నటువంటి ఇన్స్టెంట్ వాళ్ళకి మరియు ప్రీమియం వాళ్ళకి ఈ ప్రొఫైల్స్ మేము కూడా తెలియచేసే అవకాశం ఉంది. కాబట్టి అది ఫ్రీ వెబ్ పోర్టలే. కానీ ఏంటంటే వాళ్ళకి కనుక ఇతరుల వివరాలు కావాలంటే వాళ్ళు ఇక్కడ మన దగ్గర రుసుము చెల్లించి వాళ్ళు ఏదో ఒక దానిలో కనుక ఒక ప్యాకేజీలో రిజిస్టర్ చేసుకుంటేనే వాళ్ళకి వేరే వాటికి సంబంధించినటువంటి టెలిఫోన్ నెంబర్స్ అన్ని కూడా కనిపిస్తాయమ్మా. మామూలుగా అయితే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే ఇన్స్టెంట్ వాళ్ళకి, ప్రీమియం మెంబర్షిప్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి మటుకు వాళ్ళ వివరాలు తెలియజేయబడతాయి. ఫ్రీగా రిజిస్టర్ చేసుకుంటే ప్రొఫైల్ కు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కనపడతాయా లేదా అన్న విషయం ఒకసారి వివరంగా చెప్తారా? తప్పకుండానమ్మా. ఇప్పుడు ఫ్రీగా రిజిస్టర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి మటుకు ఇప్పుడు ఎవరైతే ఇన్స్టెంట్ మెంబర్షిప్ గా మన దగ్గర పెయిడ్ మెంబర్ అయి ఉన్నారో వాళ్ళకి మటుకే ఈ ఫ్రీ మెంబర్షిప్ తీసుకున్నటువంటి వారి యొక్క టెలిఫోన్ నెంబర్స్ వ్యూ అవుతాయి. కానీ ఎవరైతే ఫ్రీ మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి మటుకు కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపించవు. వాళ్ళు పెయిడ్ మెంబర్ అవ్వాలి. మన దగ్గర ఉన్నటువంటి ప్యాకేజెస్ ప్రకారం వాళ్ళు ఏదో ఒక మెంబర్షిప్ తీసుకుంటేనే వాళ్ళకి ఇతరులకి సంబంధించినటువంటి వివరాలు వారికి కనిపిస్తాయి. కాబట్టి ముఖ్యంగా మన జ్యోతి మ్యాట్రిమోనీ అభిమానులు అయి ఉండొచ్చు, హిందూ వెడ్లాక్ అభిమానులు అయి ఉండొచ్చు, ఇది గమనించాలని ప్రార్థన. మరి విన్నారు కదా, అటు హిందూ వెడ్లాక్ లేదా జ్యోతి మ్యాట్రిమోనీలో కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసిన అవకాశం ఉంది. మరి ప్యాకేజెస్ వివరాలు తెలుసుకోవాలి, మరి ఫ్రీ రిజిస్ట్రేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. జ్యోతి గారు, మరి అలాగే ప్రొఫైల్స్ కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఎప్పుడు కూడా మన కార్యంలో కొన్ని ప్రొఫైల్స్ చదివి వినిపిస్తూ ఉంటారు. మరి ఈ రోజు ప్రేక్షకులు కూడా చెప్పున్న ఎంతోమంది ఆసక్తి ఎదురు చూసిన ప్రొఫైల్స్ చదివి వినిపిస్తారా? తప్పకుండానమ్మా. ముందుగా మనము జ్యోతి మ్యాట్రిమోనీ వారికి సంబంధించినటువంటి వివరాలు చూద్దామమ్మా. అమ్మాయి పేరు గిరిజ.
21/12/1989లో పుట్టింది. 21/12/1989లో పుట్టింది. ఈ అమ్మాయి హైదరాబాద్ లో పుట్టిందండి. వీళ్ళు వైదికి తెలంగాణ్యులు, భారద్వాజ గోత్రము, హస్త 2వ పాదము. అమ్మాయి 5 అడుగుల ఎత్తుంటుంది. అమ్మాయి ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ లో చేసి హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. 12 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. వీళ్ళని మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి నెంబర్ 9849171182 9849171182. అమ్మాయి పేరు గిరిజ. 21/12/1989లో పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది అమ్మాయి. వైదికి తెలంగాణ్యులు, భారద్వాజ గోత్రము, హస్త 2వ పాదము. అమ్మాయి 5 అడుగుల ఎత్తుంటుంది. అమ్మాయి ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ లో చేసింది. హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. అలాగే 12 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9849171182. అలాగే మన హిందూ బెట్లాక్ కి సంబంధించినటువంటి వివరాలు చూసినట్లయితే అబ్బాయి పేరు రాజ్ కుమార్. 14/8/1975లో పుట్టాడు. 14/8/1975లో పుట్టాడు. అలాగే 1:12 ఉదయం పూట పుట్టాడు అబ్బాయి. 1:12 ఉదయం పూట పుట్టాడు. అబ్బాయి మెడ్రాస్ లో పుట్టాడండి. వీళ్ళు కాపు కులానికి చెందినటువంటి వారు. అబ్బాయి వచ్చేసి కాపు కులానికి చెందినటువంటి వారు. 5'8" ఎత్తుంటాడు అబ్బాయి. అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు, మెకానికల్. అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ కి సంబంధించి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8885417171 8885417171. అబ్బాయి పేరు రాజ్ కుమార్. 14/8/1975లో పుట్టాడు. ఈ అబ్బాయిది గమనించాల్సింది ఏంటంటే ద్వితీయ వివాహము. అబ్బాయిది ద్వితీయ వివాహము. వీళ్ళు కాపు కులానికి చెందినటువంటి వారు. ఉదయం 1:12 పుట్టాడు అబ్బాయి, అంటే తెల్లారుజామున పుట్టాడు. మెడ్రాస్ లో పుట్టాడు అబ్బాయి. విశాఖ నక్షత్రము. 5'8" ఎత్తుంటాడు అబ్బాయి. ఇంజనీరింగ్ చేసి బిజినెస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ అబ్బాయి ద్వితీయ వివాహం అంటే డైవోర్సీ. కాబట్టి ఎవరైతే డైవోర్సీ అమ్మాయిలు ఉన్నారో కాపు కులానికి సంబంధితమైనటువంటి వారి కులానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ఈ టెలిఫోన్ నెంబర్ ని కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటేనమ్మా, ద్వితీయ వివాహము అనేసరికి కొంతమంది ఏంటంటే మొదటి వివాహానికి సంబంధించినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కావాలని కోరుకుంటారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరైతే ద్వితీయ వివాహం డైవర్స్ తీసుకోవచ్చు, లేకపోతే భర్త కానీ భార్య కానీ చనిపోయి ఉండొచ్చు, ఎవరైతే ద్వితీయ వివాహం కోసం రిజిస్టర్ చేసుకున్నారో అటువంటి వారందరూ కూడా ద్వితీయ వివాహం కోసమే కనుక చూసినట్లయితే త్వరగా వారికి మనం వివాహం కుదర్చగలుగుతాము. ఇంకొక ప్రొఫైల్ చూద్దామమ్మా. అమ్మాయి పేరు సునీత. అమ్మాయి పేరు వచ్చి సునీత. 18/10/1987లో పుట్టింది. 18/10/1987లో పుట్టింది. 9:45 ఉదయం పూట పుట్టింది. 9:45 ఉదయం పూట పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది అమ్మాయి. వీళ్ళు రజక కులానికి చెందినటువంటి వారు. 5'4" ఎత్తుంటుంది అమ్మాయి. అమ్మాయిది సింహరాశి. అమ్మాయి డిగ్రీ చదివి అమ్మాయి స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది. మంచి ఆదాయం ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9030313388 9030313388. అమ్మాయి పేరు సునీత. 18/10/1987లో పుట్టింది. అమ్మాయి 9:45 ఉదయం పూట పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది. వీళ్ళు రజక కులానికి చెందినటువంటి వారు. అమ్మాయి 5'4" ఎత్తుంటుంది. అమ్మాయి డిగ్రీ చదివింది. హైదరాబాద్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఈ అమ్మాయికి సంబంధించినటువంటి వాళ్ళని 9030313388. అబ్బాయి పేరు ఆనంద్ కుమార్. 24/9/1984లో పుట్టాడు. 24/9/1984లో పుట్టాడు. 4:10 ఉదయం పూట పుట్టాడండి. రాజమండ్రిలో పుట్టాడు అబ్బాయి. క్షత్రియ కులానికి చెందినటువంటి వాడు అబ్బాయి. వీళ్ళు వచ్చేసి క్షత్రియ కులానికి చెందినటువంటి వారు. 5'6" ఎత్తుంటాడు అబ్బాయి. పుబ్బా నక్షత్రం అబ్బాయిది. బీటెక్ చేశాడు. బీటెక్ చేసి
సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఇక్కడ హైదరాబాద్ లోనే పనిచేస్తున్నాడు. అబ్బాయికి 12 లక్షల రూపాయల సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9652441740 9652441740. అబ్బాయి పేరు ఆనంద్ కుమార్. 24/9/1984లో పుట్టాడు. 4:10 ఉదయం పూట పుట్టాడు. రాజమండ్రిలో పుట్టాడు. క్షత్రియ కులానికి చెందినటువంటి వారు. అబ్బాయి 5'6" ఎత్తుంటాడు. బీటెక్ చేశాడు. హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. 12 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9652441740. ఇంకొక ప్రొఫైల్. అబ్బాయి పేరు శివప్రసాద్. 21/7/1980లో పుట్టాడు. అబ్బాయి 21/7/1980లో పుట్టాడు. 9:24 రాత్రిపూట పుట్టాడు. 9:24 రాత్రిపూట పుట్టాడు. ఖమ్మంలో పుట్టాడు అబ్బాయి. వీళ్ళొచ్చేసి 6000 నియోగులండి. కాశ్యపస గోత్రము. స్వాతి నక్షత్రం 3వ పాదము. 5'5" ఎత్తుంటాడు అబ్బాయి. ఇంజనీరింగ్ చేశాడు. ఇంజనీరింగ్ చేసి అబ్బాయి హైదరాబాద్ లోనే చక్కటి కంపెనీలో పనిచేస్తున్నాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9492655929 9492655929. అబ్బాయి పేరు శివప్రసాద్. 21/7/1980లో పుట్టాడు. 9:24 ఉదయం పూట పుట్టాడు. ఖమ్మంలో పుట్టాడు అబ్బాయి. 6000 నియోగులు. కాశ్యపస గోత్రము. స్వాతి నక్షత్రం 3వ పాదము. 5'5" ఎత్తుంటాడు అబ్బాయి. ఇంజనీరింగ్ చేశాడు. చక్కటి కంపెనీలో పనిచేస్తున్నాడు. అబ్బాయికి వచ్చేసి చక్కటి ఆదాయం ఉందండి. 5 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. కాబట్టి ఇప్పుడు మనం ఇప్పటివరకు కొన్ని ప్రొఫైల్స్ చూసామమ్మా. మిగతావి కూడా మన కార్యక్రమంలో చివరగా మనం తెలుసుకుందాము. అలాగే ఈ టెలిఫోన్ నెంబర్స్ మనం ఇప్పుడు ఏవైతే తెలియచేశామో అవన్నీ కూడా ఈ కార్యక్రమం వరకే మనకి పరిమితం. మళ్ళీ మన ఆఫీస్ కి ఫోన్ చేసి కనుక వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ అడిగితే కనుక వాళ్ళు కొంత రుసుము పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇది ఫ్రీ పోర్టల్ అనుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఎందుకు ఈ టెలిఫోన్ నెంబర్స్ అన్ని కూడా చదువుతున్నాము అంటే మన దగ్గర ఇన్స్టెంట్ వాళ్ళకి చక్కటి సేవలు అందించడానికి, ప్రీమియం మెంబర్షిప్ వాళ్ళకి చక్కటి సేవలు అందించడానికి, అలాగే ఎంతో మంది పోనీ మాకు ఈ సంబంధంతో పెళ్లి కుదిరిపోతుంది అనుకునే వాళ్ళకు కూడా ఒక రకంగా మనం ఉచిత సేవలు అందించాము అన్నటువంటి తృప్తి మనకు కూడా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో మనం ఈ ప్రొఫైల్స్ కి సంబంధించినటువంటి టెలిఫోన్ నెంబర్స్ అన్ని కూడా డైరెక్ట్ గా వాళ్ళని తల్లిదండ్రుల్ని కలపటం కోసం మనం ఈ టెలిఫోన్ నెంబర్స్ చదువుతున్నాం. అంతేకాని మళ్ళీ మీరు ఆఫీస్ కి ఫోన్ చేసి ఈ టెలిఫోన్ నెంబర్స్ అడిగితే మటుకు చెప్పబడవు. ఇది దయచేసి గమనించాల్సిందిగా కోరుతున్నాం. తప్పకుండా అండి. మరిన్ని ప్రొఫైల్స్, కాంటాక్ట్ నెంబర్స్ తో సహా మన కార్యక్రమంలో మేడం మళ్ళీ చదవబోతున్నారు. మరిన్ని వివరాలు కూడా తెలియజేయబోతున్నారు. పెన్ను పేపర్తో సిద్ధంగా ఉండండి. ఆసక్తి గల వారందరూ కూడా చక్కగా నోట్ చేసుకోండి. మేడం ఇప్పుడు ఎన్నో ప్రొఫైల్స్ చదివారు, కాంటాక్ట్ నెంబర్స్ తో సహా డీటెయిల్స్ అన్నీ చెప్పారు కదా. మరి దీన్ని చూసి ఎంతమంది ప్రేక్షకులు జ్యోతి మ్యాట్రిమోనీ కానీ లేదంటే హిందూ వెబ్లాగ్ కానీ ఫ్రీ వెబ్ పోర్టల్స్ అని భావించే అవకాశం ఉంటుంది. మరి దీనికి మీ సమాధానం ఏంటి? ఫ్రీ వెబ్ పోర్టల్ అంటే అమ్మా నిజానికి మనం మామూలుగా వెబ్సైట్ ఓపెన్ చేసి ఫ్రీగా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలా రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన మన దగ్గర ఎవరైతే ఇన్స్టెంట్ మెంబర్షిప్ తీసుకొని రిజిస్టర్ చేసుకుని ఉన్నారో, ఎందుకంటే మనం ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ అనేది దాదాపు 3.5 సంవత్సరాలుగా మనం నడిపిస్తూ ఉన్నాం. ఎంతో మందికి మన ద్వారా సేవలు కూడా పొందినటువంటి వారు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చూసేటటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళు కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మేము కూడా వీళ్ళకి ఇన్స్టెంట్ కి సంబంధించినటువంటి వివరాలు చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఇన్స్టెంట్ మ్యారేజ్ కి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మరియు ప్రీమియం మెంబర్షిప్ కోసం రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళకి మనము తప్పకుండా సేవలు అందించాలి. కాబట్టి వాళ్ళకు కూడా మనం తెలియజేసే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైతే ఫ్రీ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి మటుకు వాళ్ళు అనుకున్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి అంటే వాళ్ళు తప్పకుండా ఏదో ఒక రకంగా మన దగ్గర ఉన్నటువంటి ప్యాకేజీల్లో ఏదో ఒక ప్యాకేజ్ తీసుకుని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా. జ్యోతి గారు, మరి అలాగే పూజారులు, పురోహితులు, అర్చకులు, ఘనపాఠులకు వివాహం ఆలస్యం అవడం కానీ లేదంటే జరగకపోవడం కానీ చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఒక ఉద్యమంలో ప్రతి వారం కూడా వారికి సంబంధించి డీటెయిల్స్ చెప్తున్నారు. అటు ఫేస్బుక్ ద్వారా అటు సోషల్ వెబ్సైట్ ద్వారా కూడా డీటెయిల్స్ చెప్తూ వస్తున్నారు కదా. మరి వీరికి సంబంధించి మీ సంస్థ ఆధ్వర్యంలో ఎటువంటి సేవలు అందిస్తున్నారు ఒక్కసారి వివరంగా చెప్తారా? తప్పకుండానమ్మా. ఇప్పుడు ఇది కూడా ఒక ఉద్యమంలో నిజానికి మాకు కూడా చాలా గర్వకారణంగా ఉందమ్మా. మనము ఈ ఉద్యమాన్నంటూ మొదలుపెట్టి దాదాపు ఒక 3.5 నెలలో 4 నెలలో అవుతుంది.
దీన్ని అసలు ఎలా వాళ్ళు స్వీకరిస్తారో మాకు తెలియదు, ఎలా స్వీకరిస్తారో కూడా తెలియదు. కానీ ఒక ఆలోచన వచ్చిందే తడవుగా, అయ్యో పురోహితులకి అర్చకులకి వివాహాలు జరగట్లేదు, ఎలా అయినా వాళ్ళకి మనం వివాహాలు చేయాలి. ఎందుకంటే మన దగ్గర చాలా మంది ఉన్నారు, పురోహితులు, అర్చకులు, ఘనాపాటీలు. మరి వాళ్ళందరికీ కూడా వివాహం చేయాలి. ఒక రకంగా మనం వారికి వివాహం చేయలేదనుకోండి, అయ్యో మాకు వివాహాలు అవ్వట్లేదు, గృహస్థాశ్రమంలోకి వెళ్ళకపోతే అసలు ఇంకా ఎందుకు అని వారు వారి వృత్తిని వదిలేసేటటువంటి అవకాశం ఉంది. ఒక రకంగా వాళ్ళు వృత్తిని వదిలేశారనుకోండి, సనాతన ధర్మం కుంటుపడుతుంది. ఎందుకు, మనకి మంచి చేయించాలన్నా కూడా వాళ్ళు ఉండాల్సిందే, ఒక వ్రతం చేయించాలంటే వాళ్ళు తప్పకుండా ఉండాల్సిందే. అలాగే మన శరీరం నుంచి ఈ జీవుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ముక్తిని పొందాలంటే మరి వాళ్ళు ఉండాల్సిందే కదా. మరి వాళ్ళు లేకపోతే మరి ఏ రకంగా మనకి ముక్తి కలుగుతుంది? కాబట్టి ఒక రకంగా మనం వాళ్ళ కులవృత్తిని వదిలేసి ఎందుకులే మాకు వివాహాలు అవ్వట్లేదు, ఈ వేదం చదవడం అంటే సామాన్యం కాదు కదా. వేదం చదివినటువంటి అబ్బాయి నిజానికి ఒక ఐఐటి స్టూడెంట్ కూడా ఒకటే, ఎందుకంటే వాళ్ళు కూడా అంత కష్టపడాలి. వేదాధ్యయనం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఈ వేదం చదువుకునే బదులు మనం కూడా చక్కగా ఏ చదువో ఈ తెలివితేటల్ని అక్కడ పెడితే మనం చక్కటి ఉద్యోగం సంపాదిస్తే పెళ్లిళ్ళన్నా అవుతాయి అనుకుని వాళ్ళు వాళ్ళ కులవృత్తిని వదిలేస్తే కనుక సనాతన ధర్మము ఒక రకంగా పట్టు తప్పుతుంది. కాబట్టి దీన్ని ఆలోచించి మనం ఏం చేశాం, సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్ లో ఆలోచన వచ్చిందే తడువుగా ఈ విషయాన్ని పెడితే ఎంతో మంది చక్కగా షేర్ చేస్తున్నారు. అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా కొంతమంది షేర్ చేస్తూ ఉన్నారు. మన కార్యక్రమం వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, అలా చూసి వెంటనే షేర్ చేస్తూ ఇప్పటికి కొన్ని వేల షేర్లు అయ్యాయి. అలా షేర్ చేయడంతో పాటు వాళ్ళు ఒక్క అమ్మాయి వివరాలు మనకి ఇచ్చినా కూడా, ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా, అమ్మాయి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, మా అమ్మాయికి పురోహితుడు అంటే ఇష్టం లేదనో లేకపోతే ఇంకేదో కారణాలు సాకులు చెప్తూ ఉన్నారు. అలా కాకుండా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంతైతే సంపాదిస్తున్నాడో నిజానికి ఒక ఘనాపాటి అర్చకుడు వారి చేతిలో విద్య ఉంటే కనుక తప్పకుండా పురోహితులు కూడా అంతే సంపాదిస్తున్నారండి. ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటి, ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడాలి. కానీ వీళ్ళు అలా కాదు, కొంత సమయంలోనే కొంత కాలంలోనే వాళ్ళు కష్టపడి అంత డబ్బు సంపాదిస్తున్నారు. కాబట్టి ఇది గమనించి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా వారికి వాళ్ళ అమ్మాయిని ఇవ్వటానికి ముందుకు రావాలి. అలాగే ఇంకొంతమందికి ఎలా ఉంటుంది, మా అల్లుడు గారు అని చెప్పుకోవడానికి అతను ప్యాంటు షర్ట్ వేసుకొని ఉండడు కదా, ఎప్పుడు దౌతి ఉత్తరీయంతో ఉంటాడు, కొంచెం బాగుండదేమో అని కొంతమంది అలా సంశయించే వాళ్ళు ఉంటారు. ఎందుకు, మనం చాలా ఆధునిక యుగంలో ఉన్నాం కాబట్టి. మరి అలా సంశయించేటటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ క్రతువు చేసేంతవరకే అలా ఉంటారు. ఎందుకు, మన సనాతన ధర్మం ఏదైనా ఒక క్రతువుని ఎలా నిర్వహిస్తే అలా నిర్వహిస్తేనే వాళ్ళు చక్కటి ఉద్ధరణని పొందుతారు. కాబట్టి వాళ్ళు ఆ సమయంలోనే వాళ్ళు క్రతువు చేయిస్తున్నటువంటి సమయంలోనే అలా ఉంటారు. కానీ తర్వాత కూడా ఎంతో మంది సూటు బూటు వేసుకుని తిరుగుతున్న వాళ్ళని మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా వీళ్ళని వివాహం చేసుకోవడానికి సిద్ధపడాలి, ఇయ్యడానికి వాళ్ళ అమ్మాయిని. అలాగే అమ్మాయిని కూడా ఒప్పించడానికి ప్రయత్నించాలి. ఎవరైతే తల్లిదండ్రులు వారి అమ్మాయిని పురోహితులకి, అర్చకులకి, ఘనాపాటీలకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. కాబట్టి ఇది గమనిస్తే కనుక చాలా బాగుంటుంది. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వాళ్ళు కూడా వారికి సంబంధించినటువంటి అమ్మాయిలు ఎవరన్నా ఉంటే, అంటే పురోహితులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అమ్మాయిలు ఎవరన్నా ఉంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి ఆ టెలిఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చినప్పటికీ కూడా మనం వారికి వివాహం చేస్తాం. మనం ఇది మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 5గురికి వివాహం చేయగలిగాం, ఘనపాటీలకి, పురోహితులకి, అర్చకులకి, ఏదైనా ఆ వృత్తిలో ఉన్నటువంటి వారికి. ఇంకా 6 అమ్మాయిలని పురోహితులని వివాహం చేయటానికి సిద్ధపరచగలిగాము. కాబట్టి ఒక రకంగా మాకు కూడా ధైర్యం వచ్చింది. కాబట్టి దీన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా అమ్మాయిలని వాళ్ళ పురోహితులకు కానీ అర్చకులకి కానీ ఇవ్వటానికి కొంత ఆలోచన సరళిలో మార్పు తెచ్చుకుంటే బాగుంటుందమ్మా. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెడితే షేర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన భక్తి టీవీ ద్వారా కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నాము. జ్యోతి గారు, మరి ప్రొఫైల్ కి సంబంధించిన విషయాలు, కాంటాక్ట్ డీటెయిల్స్ సంబంధించిన విషయాలు మరలా కొన్ని చెప్తానని అన్నారు కదా, వివరిస్తారా? తప్పకుండానమ్మా. అమ్మాయి పేరు పివిఎన్ పల్లవి, 4/6/1984లో పుట్టింది. 4/6/1984లో పుట్టింది. 9:10 రాత్రిపూట పుట్టిందండి. 9:10 రాత్రిపూట పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది. వీళ్ళు 6000 నియోగులండి. గౌతమ సగోత్రము. అమ్మాయిది పుష్యమి నక్షత్రం 2వ పాదము. పుష్యమి నక్షత్రం 2వ పాదము. 5-7 ఎత్తుంటుంది అమ్మాయి. అమ్మాయి వచ్చి 5-7 ఎత్తుంటుంది. అమ్మాయి డిగ్రీ చేసింది. ప్రస్తుతం అయితే ఏ ఉద్యోగము చేయట్లేదండి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 98856363
92 9885636392. అమ్మాయి పేరు పివిఎన్ పల్లవి, 4/6/1984లో పుట్టింది. 9:10 నిమిషాలకి రాత్రిపూట పుట్టింది. హైదరాబాద్ లోనే పుట్టింది. వీళ్ళు 6000 నియోగులు, గౌతమస గోత్రము. అమ్మాయిది పుష్యమి నక్షత్రం 2వ పాదము. అమ్మాయి 5-7 ఎత్తుంటుంది. అమ్మాయి డిగ్రీ చదివింది. ప్రస్తుతం అయితే ఎటువంటి ఉద్యోగము చేయట్లేదు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9885636392. అమ్మాయి 5'7" హైట్ ఉంది కాబట్టి 5'9" నుంచి ఉన్నటువంటి అబ్బాయిని అమ్మాయి వేయించుకోవచ్చు. అలాగే అబ్బాయిల తల్లిదండ్రులు కూడా అమ్మాయి డిగ్రీ కాబట్టి చక్కగా మన ఇంట్లో ఇమిడిపోతుంది, చక్కగా తన సంసారాన్ని తాను సరిదిద్దుకుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో అబ్బాయిల తల్లిదండ్రులు కూడా డిగ్రీ చదివినటువంటి అమ్మాయిల్ని కూడా ఒప్పుకుంటే చాలా చక్కగా త్వరగా వివాహాలు కుదురుతాయండి. అలాగే ఇంకొక ప్రొఫైల్ వచ్చేసి రాజేష్. అబ్బాయి పేరు రాజేష్. ఇది ద్వితీయ వివాహం అండి. అబ్బాయిది 29/6/1976లో పుట్టాడు. 29/6/1976లో పుట్టాడు. 11:05 నిమిషాలకి రాత్రిపూట పుట్టాడు. ఇది 2వ వివాహానికి సంబంధించిందండి. అబ్బాయి బాపట్లలో పుట్టాడు. 6000 నియోగులు, కాశ్యపస గోత్రము, పుష్యమి 3వ పాదము, 5'5" ఎత్తుంటాడు అబ్బాయి. అబ్బాయి ఇంజనీరింగ్ చేసి MBA కూడా చేశాడు IIM అహ్మదాబాద్ నుంచి. అబ్బాయి బాంబేలో ఓ కంపెనీకి డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. 4 లక్షల రూపాయలు నెలకి ఆదాయము. అబ్బాయి పేరు రాజేష్. ద్వితీయ వివాహం అండి. 29/6/1976లో పుట్టాడు. 11:05 నిమిషాలకి రాత్రిపూట పుట్టాడు. బాపట్లలో పుట్టాడు. 6000 నియోగులు, కాశ్యపస గోత్రము, పుష్యమి నక్షత్రం 3వ పాదము, 5'5" ఎత్తుంటాడు. బీటెక్ చేసి అబ్బాయి MBA IIM అహ్మదాబాద్ నుంచి చేశాడు. బాంబేలో ఒక చక్కటి కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నాడు. ఈ అబ్బాయికి 4 లక్షల రూపాయలు నెలకి ఆదాయం. అబ్బాయి పేరు రవీంద్ర వర్మ. 18/7/1983లో పుట్టాడు. 5:30 నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు అబ్బాయి. విజయవాడలో పుట్టాడు. క్షత్రియ కులానికి చెందినటువంటి వారు. 5'8" ఎత్తుంటాడు అబ్బాయి. స్వాతి నక్షత్రం. బీకామ్ కంప్యూటర్ సైన్స్ చేశాడు. అబ్బాయి ఒక ఫైనాన్స్ కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో నెల్లూరులో పనిచేస్తున్నాడండి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 7799297999 7799297999. అమ్మాయి పేరు శైలజ. 3/2/1991లో పుట్టింది. 3/2/1991లో పుట్టింది. 2:30 నిమిషాలకి ఉదయం పూట పుట్టింది. ఖరగ్పూర్ లో పుట్టింది అమ్మాయి, వెస్ట్ బెంగాల్. వీళ్ళు పెద్ద కాపులండి. 5'2" ఎత్తుంటుంది అమ్మాయి. అమ్మాయి ఇంజనీరింగ్ చేసింది. ఇంజనీరింగ్ చేసి రాయ్పూర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. 5 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9030313388 9030313388. మేడం, మరి ఇన్స్టెంట్ మ్యారేజెస్, ప్రీమియం మెంబర్షిప్ సంబంధించిన వివరాలు తెలియజేయండి. అలాగే అటు హిందూ వెడ్లా కావచ్చు, జ్యోతి మ్యాట్రిమోనీ కావచ్చు, ఇన్స్టెంట్ లేదా ప్రీమియం మెంబర్షిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఏమైనా ప్రత్యేకమైన ఆఫర్ ఉందంటారా? ఇప్పుడు ఇన్స్టెంట్ మ్యారేజెస్ అనేసరికి, అసలు వివాహం అనేసరికి మధ్యవర్తిత్వం చాలా ముఖ్యమైనదమ్మా. ఎంత మేనత్తమైన మా పిల్లలైనప్పటికీ, బంధువులైనప్పటికీ కూడా ఏదైనా ఒక విషయం అడగాలంటే చిన్న చిన్న మొహమాటాలు ఉంటాయి. మనము వాళ్ళనే నేరుగా అడగలేము. అలాంటి చిన్న చిన్న మొహమాటాలని మనం తగ్గించాలంటే ఏం చేయాలి? మధ్యవర్తి ఎవరో ఒకళ్ళు ఉండి తీరాలి. కాబట్టి మధ్యవర్తిత్వపు బాధ్యతలు పూర్తిగా మేమే స్వీకరించి, ఇటు అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున మేమే మాట్లాడుతూ వారికి త్వరగా వివాహం అయ్యేటట్టు చూస్తాం. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే. ఇన్స్టెంట్ మ్యారేజెస్ కంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనం ప్రీమియం మెంబర్షిప్ గా చూసుకోవచ్చు. ఈ రకంగా ఈ రెండింటి ద్వారా సేవలు పొందుతున్నటువంటి వారు మన సంస్థల్లో చాలా మంది ఉన్నారమ్మా. ఇంకా కూడా ఎంతో చక్కగా ఆదరిస్తున్నారు. ఇంకా వాళ్ళకి చక్కటి సేవలు అందించాలని మన ఈ కార్యక్రమంలో మనము కొంత మార్పు తీసుకురావడానికి కూడా కారణం ఇదే అన్నమాట. జ్యోతి గారు, మరి అలాగే మీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల గురించి మరొకసారి తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. మనం మాఘమాసంలో
మనం కాత్యాయని వ్రతాలను నిర్వహిస్తున్నామమ్మా. వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి యువతీ యువకులందరూ కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని నిర్వహించటం వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయి. ఏ తేదీ రోజు మనం నిర్వహిస్తామన్నది మనము మళ్ళీ త్వరలోనే మన కార్యక్రమంలో తెలియచేద్దాము. అలాగే మనం మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవత్తి నోము నిర్వహిస్తున్నాము. ఎవరికి ఈ రెండిట్లో ఆసక్తి ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి, మరి విన్నారు కదా, మరి మీరు కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. మరి అందరికీ సేవలు అందిస్తున్నారు. వివరాలు తెలుసుకోవాలి, మీ వివరాలు నమోదు చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు, లేదా ఈమెయిల్ ద్వారా వివరాలు పంపించవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.jyotimatrimony.com, www.hindubedlog.com.